హాయ్ ఫ్రెండ్స్, మనకి అందరికీ తెలిసిన విషయం ఏంటంటే ఝాన్సీ లక్ష్మీబాయి. ఆ పేరు వినగానే ఆమె రాజ్యం కోసం ప్రాణత్యాగం చేసి యుద్ధంలోనే చనిపోయిన ఒక వీర వనితగానే మనకి తెలుసు. కానీ చల్లపల్లి స్వరూపరాణి గారు చరిత్రల పుటలు తిరగవేసి ఒక నిజాన్ని మనకు బయటికి లాగి చూపించారు. చరిత్ర మరచిపోయిన యోధురాలు జుల్కారీబాయి కోరి కోసం చెప్పిన కథ వింటే మనకు నిజంగా చాలా ఆశ్చర్యం కలుగుతుంది. నిజాన్ని ఈరోజు తెలుసుకుందాం. చల్లపల్లి స్వరూపరాణి గారి మాటల్లో, చరిత్ర మరిచిన యోధ జుల్కారీబాయి కోరి 1830లో పుట్టి 1858లో చనిపోయారు. ఆమె ఏమంటున్నారంటే ఆమె మాటల్లో మనం విందాం. చరిత్రకారులు ఈ దేశ చరిత్రను అర్ధ సత్యాలు అసత్యాలతో నింపుతూ పిరికి పందలను వీరులుగా దేశభక్తులుగా కీర్తించి దేశం కోసం సమస్తం దారపోసిన అణగారిన కులాల వారిని చరిత్రహీనుల్ని చేశారు. భారత స్వతంత్ర పోరాటంలో అణగారిన కులాలు, స్త్రీలు చేసిన త్యాగాలు ఇటీవల కాలం వరకు వెలుగులోకి రాకుండా మరుగున పడిపోవడం యాదృచ్ఛికం కాదు. బ్రిటిష్ వారికి లొంగిపోయి బతుకుజీవుడా అంటూ నెట్టుకొచ్చిన సావర్కర్ను వీర సావర్కర్ అని 1857లో తిరుగుబాటులో తన 14 ఏళ్ల కొడుకుతో పారిపోయిన రాణి లక్ష్మీబాయిని వీరనారిగా కీర్తించడం చరిత్ర రచన పేరున సాగిన కట్టుకథ. యుద్ధరంగం నుంచి పారిపోయి నేపాల్లోని అటవీ ప్రాంతమైన టరాయి వద్ద తలదాచుకుని తర్వాత సురక్షితంగా బయటపడి సుమారు 80 సంవత్సరాల వయసులో వృద్ధాప్యంతో మరణిస్తే తన బిడ్డని నడుముకు కట్టుకుని బ్రిటిష్ వారితో వీరాచితంగా పోరాడి మరణించిందని రాసి పాఠాల్లో చేర్చి గోబెల్స్ ప్రచారం కావించారు. ఇటువంటి లల్లాయి కథలు కేవలం ఊసుబోక రాసినవి కాదు. వీటి వెనుక ఆధిపత్య కులాల రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయనేది స్పష్టం. సౌదా అరుణ పేర్కొన్న రాజకీయ ప్రయోజనాల కోసం ప్రచారమయ్యే మహాకథనాలను ఎదుర్కోవాల్సింది రాజకీయాలే తప్ప చరిత్రకారులు కాదు. గత కొన్ని శతాబ్దాలుగా ముందుకొచ్చిన బహుజన రాజకీయాలు చరిత్ర రచన అనే చీకటి గుహల్ని బద్దలు కొట్టి బయటికి లాగితే అందులోంచి జుల్కారీబాయి కోరి అనే నల్లటి వజ్రం మిలమిల మెరుస్తూ కనిపించింది. జుల్కారీబాయి కోరి 1830 సంవత్సరం నవంబర్ 22వ తేదీన ఉత్తరప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఝాన్సీ సమీపంలో ఉండే భోజ్లా అనే గ్రామంలో జన్మించింది. ఆమె తల్లిదండ్రులు ధనియామాల్చంద్, ఆమె ఒక్కతే సంతానం. ఆమె తల్లి అతి చిన్న వయసులోనే మరణించడంతో జుల్కారీని ఆమె తండ్రి ఎంతో గారాబంగా పెంచారు. ఆ గారం వల్ల ఆమె మొండిఘటం అయ్యింది. జుల్కారీకి 13 ఏళ్ళు వచ్చేప్పటికీ ఝాన్సీ రాజు గంగాధర్రావు రాజదర్బార్లో సైనికుడిగా పనిచేస్తున్న పూరన్ కోరీతో వివాహం అయింది. కోరీలు కోరా బట్టలు నేసే అంటరాని కులస్తులు. వీరు కాక అక్కడ సుమారు 50 అంటరాని కులాలు ఉండేవి. వారు తెల్లటి బట్టలు, రంగు దుస్తులు ధరించడానికి వీల్లేదు. వారికి ఆ బట్టలను ఇతర నేత వారు అమ్మకూడదు. చాకలి మంగలి కులాలు కూడా వారికి క్షౌరం చేయకూడదు. బట్టలు ఉతకూడదు. దళిత స్త్రీలు తమ పేర్ల చివర బాయి అని పెట్టుకోకూడదు. అంతేకాదు వారు తమ నుదుట పసుపు రంగు బొట్టు అడ్డంగా తప్ప ఎరుపు రంగు బొట్టును అర్ధచంద్రాకారంలో పెట్టుకోకూడదు. ఈ కట్టుబాట్లను అక్కడ పెత్తందారి కులాలైన బ్రాహ్మణులు, ఠాకూర్లు పకడ్బందీగా అమలు చేసేశారు. జుల్కారీబాయి తన పట్టుదలతో కుల కట్టుబాట్లన్నింటినీ తెగనరుక్కుంటూ ముందుకెళ్లటం ఒక ధిక్కార చరిత్ర. పెళ్ళయ్యాక జుల్కరీ తన కులవృత్తి అయిన నేత పని చేస్తూ ఉండేది. నిరుపేద కుటుంబంలో అందరూ కూలి పని చేసుకుని జీవనం సాగించాల్సిందే. జుల్కరీబాయి అందంగా ఆకర్షణీయంగా ఉండేది. ఆమె ధైర్యం, తెగువ కూడా ఆమె అందానికి వన్నె తెచ్చేవి. అయితే ఆమెకు రాణి లక్ష్మీబాయికి దగ్గర పోలికలు ఉండడం అనేది వారి విషయంలో ముఖ్యమైన అంశమని చెప్పొచ్చు. బాల్యం నుంచి జుల్కారీబాయిలో ధైర్య సాహసాలు, దేశం పట్ల, సమాజం పట్ల ఎనలేని ప్రేమ ఉండేది. జుల్కరీబాయి 12 ఏళ్ల వయసులో ఆమె గొడ్డలు తీసుకొని కట్టెలు కొట్టుకురావడానికి దగ్గరలోని అడవికి వెళ్ళగా అక్కడ ఆమెకు చిరుతపులి దగ్గరగా వస్తూ కనిపించింది. ఆమె చిరుత ఉనికిని గమనించే లోపలే అది ఆమె పైకి దూకింది. అయినప్పటికీ జుల్కారీ అధైర్యపడకుండా చిరుతపులి మీదకి గొడ్డలి విసిరింది. గొడ్డలి జారి కింది పడిపోగా ఆమె చేతులతో చిరుత దవడలు చీల్చి వేస్తే అది అక్కడికక్కడే చనిపోయింది. జుల్కారీ ఒంటరిగా నిరాయుధంగా చిరుతపులిని చంపడంతో ఆమె ధైర్య సాహసాలు అందరికీ తెలిసి వచ్చాయి. ఆమె భర్త పూరన్కు ఈ విషయం తెలిసే ఆమెను పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టి ఆమె తండ్రిని ఒప్పించాడు. క్రమంగా ఈ విషయం ఝాన్సీ రాణి లక్ష్మీబాయికి కూడా తెలిసి ఆమె పట్ల అభిమానం పెంచుకుంది. దీనికి తోడు ఆమె భర్త పూరన్ ఝాన్సీ కోటలో సైనికుడిగా పనిచేయడంతో ఆమెను కోటలోకి పిలిపించుకొని మాట్లాడేది. వారిద్దరి అభిరుచులు, పోలికలు ఒకటే కావడంతో వారి మధ్య మంచి స్నేహం కుదరడానికి సహాయపడింది. జుల్కరీబాయికి సైనిక రక్షణ తీసుకోవాలని కోరుకుండేది. రాణి లక్ష్మీబాయి స్త్రీలతో దుర్గావాహిని అనే పేరున ఒక సైనిక దళాన్ని ఏర్పాటు చేయాలని భావించడంతో ఆమె కోరిక తీరింది. అంటరాని కులాల పట్ల, అందున వారి స్త్రీల పట్ల మరింత వివక్ష పాటించే సమాజంలో ఆమె ఒక సైనికురాలుగా మారడాన్ని కుల సమాజంతో పాటు తమ సొంత కులస్తులు కూడా అంగీకరించరని ఆమె అత్తగారు మృదువుగా చెప్పేవారు. జుల్కరీ తల మీద ముసుగు లేకుండా బయటికి వెళ్ళడం ఎవరికీ నచ్చేది కాదు. అయితే ఆమె భర్త ఆమెకు అడ్డు చెప్పకపోవడం విశేషం. జుల్కరీ తన భర్త పూరన్తోనే గురువుగా భావించి ఇంటి వద్దనే అన్ని రకాల యుద్ధ విద్యలు నేర్చింది.
విలువిద్య, కత్తిసాము, గుర్రపు స్వారీ, తుపాకీ పేల్చడం వంటివి నేర్చుకుంది. దుర్గావాహిని మహిళా దళానికి ఆమెనే కమాండర్ అయ్యింది. సుమారు 7,000 మందితో కూడిన సైన్యానికి ఆమె నాయకురాలు. అప్పట్లో సంతానం లేని స్వదేశీ సంస్థానాలు తన రాజ్యాలను బ్రిటిష్ వారికి ఇవ్వాలనే షరతులను గవర్నర్ జనరల్ డల్హౌసీ విధించాడు. ఝాన్సీ పాలకుడు గంగాధర్రావు, లక్ష్మీబాయి దంపతులకు సంతానం లేని కారణంగా వారు దామోదర్ అనే బాలుని దత్తత తీసుకుని పెంచుకుంటున్నారు. 1853లో గంగాధర్రావు మరణించాడు. దీంతో బ్రిటిష్ అధికారుల అరాచకం ఝాన్సీ రాజ్యం పైన ఎక్కువయింది. రాణి లక్ష్మీబాయి కష్టాల్లో మునిగిపోయింది. పురుషులతో పాటు అనేక మంది స్త్రీలు కూడా సైన్యంలో చేరారు. రాణికి దగ్గరగా ఉండే జుల్కరీబాయి మహిళా దళ కమాండర్గా క్రియాశీలకంగా మారింది. ఝాన్సీ రాజ్యాన్ని బ్రిటిష్ పాలనలో కలిపేసుకోవాలని గవర్నర్ జనరల్ డల్హౌసీ ఝాన్సీ రాజ్యంపై దండయాత్ర చేశాడు. రాజ్యం ఆంగ్లేయుల పాలనలోకి వెళ్ళింది. అందుకు గాను రాణికి కొంత ఆస్తి, నివాస గృహం, కొంత గౌరవ వేతనం ఇవ్వాలని ఏర్పాటు జరిగింది. 1857లో భారత సైన్యం బ్రిటిష్ వారి మీద తిరుగుబాటు చేసినప్పుడు ఆ తిరుగుబాటు ప్రభావం ఝాన్సీకి కూడా పాకింది. రాణి లక్ష్మీబాయికి బ్రిటిష్ వారితో యుద్ధం చేయాలని ఆసక్తి లేదు. ఆమె అంతకుముందు కూడా వారసత్వ సమస్యపై బ్రిటిష్ వారితో రాయబారాలు పంపుతూనే ఉంది. ఆమె బ్రిటిష్ వారితో రాజీ చేసుకోగా ఆ రాజీని జుల్కరీబాయి వ్యతిరేకించింది. యుద్ధం అనివార్యమైంది. రాణి లక్ష్మీబాయి యుద్ధంలో మరణిస్తానే భయంతో నానా భోపట్ సలహా మేరకు తన కొడుకును తీసుకుని రాత్రివేళ పారిపోయి ఒక రహస్య ప్రదేశంలో తలదాచుకుంది. ఝాన్సీ నుంచి జుల్కరీబాయి భర్త పూరన్ కోరితో పాటు మరొకరు సైన్యానికి నాయకత్వం వహించగా జుల్కరీబాయి రాణి స్థానంలో యుద్ధంలోకి దూకింది. గుర్రాన్ని అదిలించి రాజ్యాన్ని రక్షించాలనే దృఢ సంకల్పంతో రాణి పేరున బ్రిటిష్లతో తలపడింది. రాణి సురక్షిత స్థలానికి రహస్యంగా చేరడానికి ఒక రోజంతా పడుతుందని ఆమె బ్రిటిష్ సేనలో దృష్టి మరల్చి రాణి వేషంలో ఆమె పాత్రలోని యుద్ధం కొనసాగించింది. ఈ లోపల ఆమె భర్త పూరన్ నేల కొరిగాడు. సైనిక దుస్తుల్లో ఉన్న జుల్కరీ భర్త మృతదేహాన్ని నిస్సహాయంగా చూసి రోధిస్తూనే యుద్ధం కొనసాగించింది. హఠాత్తుగా ఒక బుల్లెట్ ఆమె గుండెకి తగిలి గుర్రంపై నుంచి కింద పడిపోయింది. అదే అదను అనుకుని బ్రిటిష్ సేన తూటాలతో ఆమె దేహాన్ని చిత్తు చేసింది. అసలైన పరాక్రమశాలి జుల్కరీబాయి యుద్ధంలో పోరాడుతూ వీరమరణం పొందింది. యుద్ధంలో గాయపడి కొంతకాలం పాటు అనారోగ్యంతో బాధపడిందని కొందరు, ఆ బ్రిటిష్ సేనలకు పట్టుబడి వారి చిత్రహింసలకు గురై మరణించిందని కొందరు అంటారు. ఏది ఏమైనప్పటికీ తన 28 ఏళ్ల యవ్వన ప్రాయంలో దేశం కోసం మరణాన్ని ముద్దాడిన ధీర జుల్కరీబాయి కోరి బ్రిటిష్ వారితో యుద్ధంలో మరణించింది. రాణి లక్ష్మీబాయిని చరిత్రకారులు ఆమె త్యాగాన్ని కొనియాడారు. ఆమెకు కీర్తి కిరీటాలు తొడిగారు. ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అనే గ్రంథంలో సావర్కర్ ఝాన్సీ లక్ష్మీబాయి వీరత్వాన్ని, అమరత్వాన్ని కొనియాడాడు. ఈ పుస్తకం 1908లో మొదట మరాఠీ భాషలో, తర్వాత ఇంగ్లీష్లో వచ్చింది. చరిత్రకారులు ఈ పుస్తకాన్ని పెద్దగా విలువ ఇవ్వనప్పటికీ తర్వాత ఇదే అంశాన్ని భగవతీ ప్రసాద్ ఓహ్రా అనే చెల్లుబాటు ఉన్న రచయిత తన వ్యాసంలో రాసినప్పుడు దానికి మంచి గుర్తింపు వచ్చింది. మూడోసారి జవహర్లాల్ నెహ్రూ రాసిన డిస్కవర్ ఆఫ్ ఇండియా అనే గ్రంథంలో ఆయన కూడా సావర్కర్ తరహాలోనే ఝాన్సీ లక్ష్మీబాయిని యుద్ధంలో పోరాడి వీరమరణం పొందిన యోధురాలిగా అభివర్ణించడం అనేది అది విద్యార్థులకు పాఠ్యాంశం అయిపోవడం. సుమారు 50 సంవత్సరాల పాటు విద్యార్థులు ఒక కట్టుకథను పాఠంగా చదివి అదే నిజమని నమ్మడం కంటే విషాదమేముంది? అయితే జుల్కరీబాయి అసలు చరిత్ర ఎలా బయటికి వచ్చింది? రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వారితో చేసుకున్న రాజీ ఒప్పందానికి సంబంధించిన లేఖ అందుబాటులోకి రావడం, ఝాన్సీ రాణి లక్ష్మీబాయి అంత్యక్రియలు పూర్తయ్యాయి అనుకున్న కొన్ని రోజులకు ఝాన్సీని స్వాధీనపరుచుకున్న బ్రిటిష్ జనరల్ హగ్రోజ్ లండన్కి పంపిన సందేశంలో ఝాన్సీ క్వీన్ ఈజ్ నాట్ డెడ్ అని రాయడం వలన యుద్ధంలో చనిపోయిన రాణి లక్ష్మీబాయి కాకపోతే మరి ఎవరు అనే ప్రశ్న అందరినీ వెంటాడింది. అన్వేషణ మొదలైంది. అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ అయిన మాతాప్రసాద్ జుల్కరీబాయి పైన రాసిన నాటకం DC దినకర్ వ్యాసం రాణి లక్ష్మీబాయి బ్రిటిష్ వారికి లొంగిపోయి పారిపోయిందని, ఆమె నేపాల్ అటవీ ప్రాంతంలోని టరాయ్ అనే ఒక చోట కొంతకాలం రహస్య జీవితం గడిపి తద్వారా సురక్షిత సుమారు 80 సంవత్సరాలు జీవించి వృద్ధురాలిగా మృతి చెందిందని తెలియచేశాయి. జుల్కరీబాయి బంధువులు కూడా ఈ విషయాన్నే ధృవపరిచారు. అయితే ఝాన్సీ సమీపంలోని ప్రజలకు నిజం తెలుసు. ఆ నిజం అక్కడి గ్రామాల్లో పాడుకునే పాటల్లో, వీరగాథల్లో వ్యక్తమవుతూనే ఉంది. జుల్కరీబాయి వారి మౌఖిక సాహిత్యంలో భద్రంగా ఉంది. ఆమె సహజంగానే వారికి గ్రామదేవత కావడం అసలు చరిత్ర. జుల్కరీబాయి అసలైన వీరనారి, త్యాగనిరతికి ఆమె చిరునామా అని చెప్పడానికి ఆమె 28 ఏళ్ల జీవితం పొడుగునా జరిగిన అనేక సంఘటనలు, సందర్భాలు నిలువెత్తు సాక్ష్యమిస్తాయి. ఆమె తన యుద్ధ విద్యలకు ఆటంకం అని బిడ్డల్ని కనకూడదని తన భర్తతో ఒప్పందం చేసుకుంది. రాజ్యం కోసం తనకంటూ ఏమీ మిగిల్చుకొని త్యాగశీలి ఆమె. యుద్ధ విద్యలు నేర్చుకోవడం కూడా ఆమెకు అంత సులభంగా జరగలేదు. సమాజం నుంచి ఎన్నో ఆటంకాలు, అవమానాలు పొంది మరీ యుద్ధ విద్యలు అభ్యసించింది. కుల సమాజం, పితృస్వామ్యం అడుగడుగున ఆమెను వెంటాడి వేధించాయి. ఆమె భర్త పూరణ్ను కూడా విమర్శకులు వదల్లేదు.
అతను ఆడదానికి యుద్ధ విద్యలు నేర్పించడం అనవసరమని, అది సాంప్రదాయానికి విరుద్ధమని, వేదాల ప్రకారం అలా జరగకూడదని, కొత్తగా వివాహమైన వధువు ఉండాల్సింది 4 గోడల లోపల కదా అని విమర్శించడమే కాక, ఆమె తినే ఆహారంలో ఉప్పు కారం తగ్గించి ఆమెను ఇంట్లో కూర్చోబెట్టమని తన అత్తగారికి భర్తకు సలహా ఇచ్చారు. ఆమె సాంప్రదాయం ప్రకారం ముసుగు ధరించకుండా బయటికి వెళ్ళి రావడాన్ని సహించలేక ఆమె ప్రవర్తనను తప్పుబడుతూ కారుకూతలు కూసేవారు. కోడలికి బుద్ధి చెప్పడం లేదని ఆమె కుటుంబాన్ని దుమ్మెత్తిపోశారు. ఆమె భర్తను కూడా రకరకాలుగా ఇబ్బందులు పాలు చేశారు. ఆయన తుపాకీ తగిలి ఒక బ్రాహ్మణుడి లేగదోడ గాయపడితే అది చచ్చిపోయిందని అబద్ధమాడి వారికి జరిమానాలు విధించారు. కుల పంచాయతీకి పిలిపించి బ్రాహ్మణ పెద్దలు వారిద్దరిని ఎన్నో పరాభావాలు చేశారు. దీంతో వారు మానసికంగా ఆర్థికంగా చితికిపోయారు. 1997వ సంవత్సరం భారతదేశ స్వాతంత్రానికి 50 ఏళ్ల స్వర్ణోత్సవాలు జరుపుకునే సందర్భంలో బూర్జువా పార్టీలు స్వాతంత్ర సమర యోధులను స్మరించుకుంటూ తమ దృష్టిలో ఉండే ఇతర వీరులతో పాటు ఝాన్సీ లక్ష్మీబాయిని కూడా కీర్తిస్తే, ఉత్తరప్రదేశ్లో మాయావతి ముఖ్యమంత్రిగా అధికారంలో ఉన్న బహుజన సమాజ్ పార్టీ ఝుల్కరీబాయి రాణి లక్ష్మీబాయి కంటే పెద్ద విగ్రహం ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఆమె పేరున ఉత్సవాలు నిర్వహించింది. మాయావతి 2000 సంవత్సరంలో ఝుల్కరీబాయి పేరున పోస్టల్ స్టాంప్ విడుదల చేయాలని కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి స్టాంప్ వచ్చేలా చేయడం ఝుల్కరీబాయిని చరిత్రలో గౌరవ స్థానంలో నిలపడమే. త్యాగనరీతి, శౌర్య, పరాక్రమాలు ఏ కులం సొత్తు కాదని ఆమె చాటి చెప్పింది. ఈ మట్టిని తవ్వితే అడుగడుగున దళితుల నెత్తుటి చరిత్ర బయటకొస్తుంది. కుడుమిస్తే పండగ అనుకునే అల్ప సంతోషులైన అణగారిన కులాలు అసలైన దేశభక్తులని ఝుల్కరీబాయి కోరి చరిత్ర నిరూపించింది. విన్నారు కదండి. ఇప్పటివరకు నాకు కూడా తెలియదు. ఈ పుస్తకం చదివే వరకు కూడా నేను కూడా ఝాన్సీ లక్ష్మీబాయి అంటే చాలా వీరనారి అనుకునేదాన్ని. ఈరోజు తెలిసింది ఝుల్కరీబాయి కోరి చేసిన త్యాగం. మన చరిత్రని మనం తప్పక తెలుసుకోవాలండి. అందుకే మీకోసం ఇంత కష్టపడి రాసిన స్వరూపరాణి గారి ఈ కథల సంపుటిని మీకు వినిపిస్తున్నాను. వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.